హలో ఫ్రెండ్స్, నమస్తే. చాలా రోజులైంది ఒక యానిమేని రికమెండ్ చేసి. ఈరోజు ఈ వీడియోలో నేను రికమెండ్ చేయబోయే యానిమే జోనర్ వచ్చేసి ఫ్యాంటసీ, మ్యాజిక్ అండ్ కామెడీ. ఇంకా యానిమే నేమ్ వచ్చేసి వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇరుమక్కున్. సో నేను రీసెంట్లీ చూసిన యానిమీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే విత్ ఫ్యాంటసీ అండ్ మ్యాజిక్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఈ యానిమే రివ్యూ, స్టోరీ ప్లాట్, థ్రిల్ అవైలబుల్గా ఉందా లేదా, టోటల్ ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ యానిమే స్టోరీ ప్లాట్కి వస్తే ఇందులో 2 వరల్డ్స్ ఉంటాయి, హ్యూమన్ వరల్డ్ అండ్ నెదర్ వరల్డ్. ఈ నెదర్ వరల్డ్లో డీమన్స్ అనే వాళ్ళు నివసిస్తారు అండ్ వీళ్ళని పాలించేది అండ్ వీళ్ళకి రూల్స్ పెట్టేది డీమన్ కింగ్. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ థ్రోన్ అనేది ఎంప్టీగా ఉంటుంది. అయితే నెక్స్ట్ డీమన్ కింగ్ ఎవరైనా ఇంట్రడక్షన్తో ఈ యానిమే అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మన హీరో వచ్చేసి 14 ఇయర్స్ అబ్బాయి ఇరుమా సుజుకి. ఇతను హ్యూమన్ వరల్డ్లో ఒక షిప్లో పనిచేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు ఇరుమాతో అన్ని పనులు చేయించుకుంటారు, బాగా చూసుకోరు. ఒకరోజు ఇరుమా వాళ్ళ అమ్మ నాన్న ఇరుమాని ఒక డీమన్కి అమ్మేస్తారు. ఆ డీమన్ పేరు వచ్చేసి సలివాన్. అతనికి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు, అతని పేరు వచ్చేసి ఓపేరా. ఆ డీమన్ ఇరుమాని నెదర్ వరల్డ్కి తీసుకెళ్లిపోతాడు. మనోడు చాలా భయపడిపోతాడు ఆ డీమన్ తనని ఏం చేస్తాడా అని. కానీ ఒక్కసారిగా డీమన్ నువ్వు నా మనవడిగా అంటే గ్రాండ్ సన్గా ఉంటావని అడుగుతాడు. మన ఇరుమాకి ఒక వీక్నెస్ ఉంది, ఎవరైనా ఏమైనా పని చెప్పినా అడిగినా వెంటనే ఎస్ చెప్తాడు, నో అనే మాటే రాదు. సో ఇరుమానికి నేను మనవడిగా ఉంటానని చెప్తాడు. వెంటనే డీమన్ చాలా సంతోషిస్తాడు. అలాగే తనకి ఒక మంచి రూమ్, మంచి ఖరీదైన బట్టలు, బహుమతులు, మంచి ఫుడ్ అన్నీ ఇస్తాడు. కానీ హ్యూమన్ వాళ్ళు ఇరుమాకి ఇవేమీ ఉండవు. ఎప్పుడూ పని చేసి ఎవరేం చెప్పినా పనులు చేసి మంచి కష్టంగా ఉండేది. కానీ ఇరుమాకి డీమన్ వాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళ డీమన్ తాతయ్య ఇరుమాని బేబ్లెస్ డీమన్ స్కూల్లో జాయిన్ చేస్తాడు చదువుకోవడానికి. మనోడు ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాడు. ఫస్ట్ డే మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. అలాగే డీమన్స్ ప్రేయర్ సాంగ్ విని చాలా భయపడతాడు. అదేంటంటే హ్యూమన్స్ పుట్టింది మన ఫుడ్ కోసం, వాళ్ళ రక్తాన్ని, ఆత్మని, మాంసాన్ని మొత్తం పీల్చేయాలంటూ ప్రేయర్ చేస్తారు. మనోడికి ఇంకా భయం వేస్తుంది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ బేబ్లెస్ డీమన్ స్కూల్కి వాళ్ళ తాతయ్య డైరెక్టర్ని ఇరుమా తెలుసుకుంటాడు. ఆ తర్వాత వెంటనే ఒక గొడవ స్టార్ట్ అవుతుంది ఇరుమాకి అండ్ ఆస్మోడిస్ అలైస్కి. ఆ ఫైట్లో ఇరుమా అనుకోకుండా గెలుస్తాడు. ఆ తర్వాత ఆస్మోడిస్ ఇరుమాకి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఆ తర్వాత క్లారా అనే అమ్మాయి కూడా ఫ్రెండ్ అవుతుంది. అలాగే ఈ ముగ్గురు కూడా ఒకే క్లాస్లో ఉంటారు. ఆ తర్వాత ఇరుమా డీమన్ స్కూల్లో ఎలా సర్వైవ్ అయ్యాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇరుమా హ్యూమన్ అని తెలిసిపోతుందా, వాళ్ళ డీమన్ తాతయ్య ఇరుమాని ఎందుకని నెదర్ వరల్డ్కి తీసుకువచ్చాడు, అసలు మ్యాజిక్ రాని ఇరుమా మ్యాజిక్ని ఎలా చేశాడు, మరి ఇరుమా హ్యూమన్ అండ్ డీమన్స్కి తెలిస్తే ఏమవుతుంది అన్నది స్టోరీ ప్లాట్. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యానిమే చూడండి. ఈ స్టోరీలో మంచి కంటెంట్ అయితే ఉంటుంది. ఈ యానిమే కొంచెం ఫ్రెండ్లీ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ఉంటుంది. ఎపిసోడ్ అయిన వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే చూస్తాం. సో అంత బాగుంటుంది. ఈ యానిమే తెలుగులో అవైలబుల్గా లేదు. ఇప్పటి వరకు 3 సీజన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 65 ఉన్నాయి. సో తప్పక చూడండి. ఇంకా ఎలాంటి యానిమే కంటెంట్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.